హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి బ్రహ్మర్షి అయిపోయాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి ఘనంగా పూజించాట. తరువాత భూమండలం అంతా కూడా ఒకసారి తిరిగి వచ్చాట. మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యి ఇలా బ్రాహ్మణ్యాన్ని సంపాదించాడు. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షులలోనే శ్రేష్ఠుడు అన్నమాట. మూర్తిభవించిన తపస్సు ధర్మాత్ముడు కూడా. బల పరాక్రమాల్లో తపస్సులో ఇతన్ని మించిన వారు లేరు అని శతానందుడు రామలక్ష్మణులకి తెలియజేశాట. మరి రామలక్ష్మణుల సమీపంలో శతానందుడు చెప్పిన మాట విని జనక మహారాజు చేతులు జోడించి ఇలా అన్నట్ట, మునిశ్రేష్ఠుడా, నీవు కాకుత్స వంశంలో పుట్టిన రామలక్ష్మణులతో కూడా నా యాగానికి వచ్చావు. కాబట్టి నేను కూడా ధన్యుణ్ణయ్యాను. నన్ను నీవు అనుగ్రహించావు. బ్రాహ్మణుడవైన ఓ విశ్వామిత్ర మహాముని, నీ దర్శన భాగ్యం వల్ల నేను పరిశుద్ధుణ్ణయ్యానయ్యా. నీవు బ్రహ్మర్షులలోనే ఉత్తముడివి. నిన్ను చూడడం వల్ల నాకు ఎన్నో గణాలు ప్రాప్తించాయి. తేజస్సంపన్నుడివి నువ్వు. లోకోత్తరమైన నీ తపస్సును గురించి, నీ మహిమను గురించి నేను ఈ రామలక్ష్మణులు కూడా విన్నాము. ఎంత గొప్ప కథయ్యా నీది. ఈ సభకు వచ్చిన సభికులు కూడా అనేక మంది విన్నారు. విశ్వామిత్ర, బ్రహ్మదేవుని శివుని తపోబలంలా నీ తపస్సును, బలము, గుణాలు ఎల్లప్పుడూ ఇంత అని లెక్క పెట్టలేనివి. ఆశ్చర్యకరమైన నీ కథలు ఎంత విన్నా సరిపోదు మహర్షి. సూర్యాస్తమయం కాబోతోంది. నేను సాయంకాలం చేయవలసిన కర్మలు చేయాలి కనుక మరి వెంటనే వెళ్ళవలసి ఉన్నది. నేను రేపు ప్రాతకాలంలో మళ్ళీ మనం కలుసుకుందాం. నాకు అనుజ్ఞ ఇవ్వండి, వెళ్ళొస్తాను అని జనకుడు అడిగాట. అది విని విశ్వామిత్రుడు చాలా సంతోషించాట. జనక మహారాజును మరి ఎంతో కొనియాడి అతన్ని శీఘ్రంగా పంపించి వేశాట. అప్పుడు జనకుడు విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని తన గురువులతోనూ బంధువులతోనూ అతనికి ప్రదక్షిణం చేశాట. విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మణులను మహర్షులచే పూజింపబడుతూ తన విడిదికి వెళ్ళిపోయాట. మరి అలాగా విశ్వామిత్రుని కథ మనకి ఈ విధంగా తెలియవచ్చింది. ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారో విశ్వామిత్రుడు విన్నారు కదా. అంత గొప్పవాడన్నమాట విశ్వామిత్రుడు. మరి తర్వాత తెల్లవారింది, ప్రాతకాలం అయింది. జనకుడు తన కర్మకాండలన్నీ ముగించుకొని విశ్వామిత్రుడిని రామలక్ష్మణులని రప్పించాట. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడిని రామలక్ష్మణులను పూజించి, భగవంతుడైన ఓ విశ్వామిత్రుడా, నీకు స్వాగతం. నేను ఇప్పుడు ఏం చేయాలి, నన్ను ఆజ్ఞాపించండి అని అడిగాట. ఆ మాట విన్న విశ్వామిత్రుడు రామలక్ష్మణులను చూసి చెప్తున్నట్ట, జనక మహారాజా, ఈ రామలక్ష్మణులు మునికుమారులు కాదు, క్షత్రియ వీరులు, దశరథుని కుమారులు, లోక ప్రసిద్ధులు. వీరు నీ దగ్గర ఉన్న శివధనుస్సుని చూడాలనుకుంటున్నారు కాబట్టి వారికి ఇది చూపించు అని చెప్పారట. జనకుడు అది విని చాలా సంతోషించాట. ఈ ధనస్సు ఇక్కడ ఎందుకు ఉన్నదో దాని ప్రయోజనం ఏంటో చెబుతాను వినండి అంటూ మరి చెప్పసాగాట. బ్రహ్మర్షి, మా పూర్వీకుడు దేవరాతుడు అనే రాజు ప్రసిద్ధుడు. అతను నిమి చక్రవర్తికి 6వ తరం వాడు. దేవతలు అతనికి ధనస్సుని సమర్పించారు. పూర్వం శివుడు తాను దక్షయజ్ఞం ధ్వంసం చేసినప్పుడు ఈ ధనస్సు చూపించి, హవిర్భాగాలు కోరి వచ్చిన నాకు మీరు భాగాలు కల్పించారు కాబట్టి ఓ దేవతలారా, ఈ ధనస్సుతో మీ తలలను ఛేదిస్తాను అని చాలా కోపంతో దేవతలతో చెప్పాట. అప్పుడు దేవతలు విచారపడి శివుణ్ణి అనేక విధాల సంతోషపెట్టారట. శివుడు ఆ విధంగా సంతోషించి
దేవతలందరికీ కూడా ఈ ధనస్సును ఇచ్చాడు. విశ్వామిత్ర, శివుడిదైన ఈ ధనస్సు మరి ఇదివరకు మా పూర్వపురుషుడైన దేవరాతునికి దేవతలు ఇచ్చారు. తరువాత నేను యాగం చేయడానికై భూమి దున్నుతూ ఉండగా నాగల నుండి నాకు ఒక కన్య పుట్టుకొని వచ్చింది. నేను యాగభూమిని శోధిస్తూ ఉండగా నాగటి చాలున దొరికింది కాబట్టి ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టాను. ఇలా భూమి నుండి పుట్టిన సీతను నా కుమార్తెగా పెంచుకుంటున్నాను. ఆమె అయోనిజ కాబట్టి మిక్కిలి బల పరాక్రమవంతునకే ఆమెనిచ్చి పెళ్లి చేయవలసి ఉంది విశ్వామిత్ర. రాజులు అనేక మంది వచ్చి నా కుమార్తె సీతమ్మని అడిగారు. అయినప్పటికీ కూడా నేను ఇవ్వలేదు. మీ బలపరాక్రమాలు ప్రదర్శించండి అని నేను అడిగాను. ఎలాంటి బలపరాక్రమాలు కావాలి అని వారు అడిగారు. అప్పుడు నేను ఈ శివధనుస్సుని వారికి చూపించి దాన్ని ఎత్తండని కోరాను. కానీ ఆ రాజులెవ్వరూ ఆ ధనస్సును ఎత్తలేకపోయారు. అంతేకాదు అటు ఇటు కదిలించడానికి కూడా వారికి శక్తి కాలేదు. అప్పుడు ఆ రాజుల బలపరాక్రమాలు చాలా తక్కువ అని తెలుసుకొని నేను వారికి పిల్లనివ్వలేదు. దానిపై ఆ రాజులంతా రోషం తెచ్చుకొని ఎంతో కోపంతో మిథిలా నగరాన్ని ముట్టడించారు. 1 సంవత్సరం గడిచింది. నా సైన్య సామగ్రి అంతా తరిగిపోయింది. అందువల్ల నేను చాలా దుఃఖాన్ని పొందాను. అప్పుడు నేను తపస్సు చేసి దేవతలను సంతోషపెట్టాను. దేవతలు నాకు మళ్ళీ చతురంగ బలాలు ఇచ్చారు. మరి అప్పుడు ఆ మహాసైన్యంతో నేను ఆ రాజులందరినీ పారద్రోలాను ఇక్కడి నుంచి. విశ్వామిత్ర మహర్షి, పరమ భాస్వరం బగు ఈ ధనస్సుని రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఈ ధనస్సును ఎక్కుపెట్టగలిగితే నా కుమార్తె అయోనిజైన సీతని అతనికిచ్చి పెళ్లి చేస్తాను అని జనక మహారాజు ఇలా చెప్పంగానే విశ్వామిత్రుడు శివధనస్సును శ్రీరాముడికి చూపించు అని అడిగాట. మరి అప్పుడు జనకుడు శ్రీరామునికి శివధనస్సుని చూపించాట. గంధ పుష్పాక్షలతచే పూజింపబడుతున్న దివ్యమైన శివధనస్సును తీసుకురండి అని మంత్రులకు చెప్పాట. వెంటనే మంత్రులు అలాగే వెళ్ళి శివధనస్సుని తీసుకొని వచ్చారు. మరి పొడవైన శరీరం కలవారు మహాబలులు అయిన 5,000 మంది పురుషులు మరి 8 చక్రాలు గల బండిపై ఉన్న ఒక పేటికని లాక్కొంటూ వచ్చారటండి. ఎంతమంది అండి? 5,000 మంది. మనం ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. 5,000 మంది బలిష్ఠులు అతి ప్రయాసతో ఆ బండిని లాగుతున్నారట. మరి మంత్రులు శివధనువు పెట్టి ఉన్న ఆ ఇనప పేటికను తీసుకొని వచ్చి జనక మహారాజును చూసి, జనక మహారాజా, నీవు రామునికి చూపవలసిన శివధనుస్సును తెచ్చాను, ఇదిగో చూడండి అని తెలియజేశారట. అప్పుడు జనక మహారాజు ఆ మంత్రుల మాటలు విని చేతులు జోడించి విశ్వామిత్రుని రామలక్ష్మణులను చూసి ఇలా చెప్పాట. విశ్వామిత్ర మహర్షి, ఈ ధనస్సు పూర్వం మా వంశస్థుల చేతను దీన్ని ఎక్కుపెట్టజాలని మహావీరులకు ఇతర రాజుల చేతను పూజింపబడుతూ వచ్చింది. దేవతలు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, అలాగే కిన్నెరలు, ఉరుగులు ఈ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. దేవతలకే సాధ్యం కాని ధనస్సును వంచడం ఇతరులకు ఎలా సాధ్యమవుతుంది? దీనిని వంచడానికి కానీ, అల్లిన త్రాటిని మోపెట్టడానికి కానీ, బాణం సంధించడానికి కానీ, అల్లెత్రాటిని ఈడ్చడానికి కానీ, ఇటు అటు కదిలించడానికి కానీ మనుష్యులలో ఎవ్వరికీ కూడా సాధ్యం కాదని వేరే చెప్పవలసిన పని లేదు కదా. విశ్వామిత్ర మహర్షి, ధనస్సులలో శ్రేష్టమైనది, ఇదివరకు ఎవ్వరూ ఎక్కువ పెట్టనిది అయినా ఈ శివధనస్సును తీసుకొని వచ్చారు. క్షత్రియ కుమారులైన రామలక్ష్మణులకి దీనిని చూపించండి అని చెప్పాట జనక మహారాజు. మరి జనకుడు చెప్పిన మాట విని విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి, ఈ ధనస్సు చూడు అని
చెప్పాట. అప్పుడు రాముడు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారం ఆ పేటికను తెరిచి ధనస్సును చూశాట. మహర్షి, శ్రేష్టమైన ఈ ధనస్సును చేత స్పృశిస్తాను, దీన్ని కదిలించడానికి, తరువాత దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాట. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి, మంచిది నాయన, అలాగే కానివ్వు అని అన్నట. మరి శివధనస్సుని రాముడు ఎలా ఎక్కుపెట్టాడు అనేది మనం రేపు కథలో తెలుసుకుందామర్రా. మరి తెలుసుకున్నారు కదా. మనం నిన్నంతా విశ్వామిత్ర మహర్షి యొక్క ఘోరమైన వేల తపస్సు గురించి, రంభ శాపం గురించి, అహల్య శాపం గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. మరి ఇప్పుడు శివధనస్సు గురించి కూడా తెలుసుకున్నాము. ఇంకా రాముడు ఎలా ఎక్కువ పెడతాడు, అసలు రాముడు బాణాన్ని స్పృశించగానే ఏమైంది అనేది రేపు కథలో మనం తెలుసుకుందామర్రా. మరి రేపు మళ్ళీ కలుసుకుందాము. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.